ఇక బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. అమిత్ షాతో పవన్ కళ్యాణ్ చంద్రబాబు భేటీ ముగిసింది. ఈ నేపథ్యంలోనే టీడీపీ జనసేన బీజేపీ పొత్తులు సీట్ల సర్దుబాటుపై చర్చ కొనసాగినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ సమావేశం గంటకు పైగా సాగినట్లుగా తెలుస్తుంది. ఇక ఎక్కువ పార్లమెంటు స్థానాలు కోరుతుంది బీజేపీ. బీజేపీ జనసేనకు 8 ఎంపీ సీట్లు ఇచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. ఇక బీజేపీకి 6 సీట్లు ఇస్తే జనసేనకి 2 సీట్లు, బీజేపీకి 5 సీట్లు ఇస్తే జనసేనకి 3 సీట్లు కేటాయించే అవకాశాలు ఉన్నాయి. ఇక పొత్తుపై ఉమ్మడి ప్రకటన చేసే అవకాశాలు కూడా త్వరలో తెలుస్తుంది. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, గురు కొద్దిసేపటి క్రితమే అమిత్ షా సమావేశం ముగిసింది చంద్రబాబు పవన్ కళ్యాణ్తో. అయితే సీట్ల విషయం కూడా ఒక క్లారిటీ వచ్చింది. ఇక ప్రకటన ఒకటి ఉంది. అయితే ప్రకటనకు సంబంధించి నడ్డా సమక్షంలో చంద్రబాబు పవన్ పురంధరేశ్వరి కలిపి చేస్తారా, లేకపోతే నడ్డాతో కలిపి వీళ్ళు ముగ్గురు చేస్తారు? ఎందుకంటే పురంధరేశ్వరి ప్రస్తుతం తిరుపతి టూర్ లో ఉన్నారు కాబట్టి ఏ రకమైన స్టేట్మెంట్ వస్తుంది, ఢిల్లీలో చేసే అవకాశం ఉందా, లేకపోతే అమరావతి వచ్చిన తర్వాత మాట్లాడతారా అనేది చూడాల్సిన పరిస్థితి. ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఏంటంటే బీజేపీకి 8 పార్లమెంట్ స్థానాలు ఓవరాల్ గా ఫిక్స్ అయ్యాయని అనుకున్నారు, కానీ 6కే ఒక 2 తగ్గాయి. ఇంకొక విషయం ఏంటంటే జనసేనకి ఇచ్చిన 3 కూడా ఒకటి తగ్గించి అది బీజేపీకి ఇచ్చే ఆలోచనలో ఉన్నారు. అంటే బీజేపీకి యాక్చువల్ గా 5 సర్దుబాటు చేస్తే జనసేన నుంచి ఒక సీట్ మళ్ళీ తీసుకొచ్చి బీజేపీకి ఇస్తే 6-2 యాంగిల్లో సీట్లు సర్దుబాటు అయినట్టుగా తెలుస్తుంది. అంటే 8 పార్లమెంట్ స్థానాలని 8 లోక్సభకు సంబంధించి జనసేన బీజేపీ కలిపి పోటీ చేసే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. అంటే జనసేనకి ఇచ్చిన దాంట్లో ఒకటి కోత విధించినట్టుగా మన ప్రస్తుతం సమాచారం ప్రకారం ఉంది. అయితే అసెంబ్లీ స్థానాలు బీజేపీ 10-12 అడుగుతుంది, కానీ 7-8కే ఇవి కూడా వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి ఓవరాల్ గా ఈ ప్రకటన వచ్చిన తర్వాత ఎన్ని సీట్లు ఏంటి, అభ్యర్థులు ఎవరు అనేది ఇవాళ రేపట్లో పూర్తి స్థాయిలోనే వస్తుంది. అయితే ఇక్కడ చూడాల్సిన ఏంటంటే టీడీపీ ఎన్డీఏలో చేరే అంశానికి సంబంధించి ఇంకా క్లారిటీ రాలేదు. ఒకవేళ ఈ పొత్తు కుదిరితే కనుక ఎన్డీఏలో చేర్చడం అఫీషియల్ గా ఢిల్లీలోనే చంద్రబాబు ప్రకటించే అవకాశం ఉంది. ఎందుకంటే జాతీయ రాజకీయాలు ఎన్డీఏ చాలా కీలక పాత్ర పోషిస్తుంది కాబట్టి ప్రస్తుతం చాలా పార్టీలు ఎన్డీఏలో కలుస్తున్నాయి కాబట్టి ఆర్ఎల్డీ కావచ్చు, బీజేడీ కావచ్చు, అందులో భాగంగానే ప్రస్తుతం టీడీపీకి కూడా ఎన్డీఏలో కలిస్తే ఆ ప్రకటన కూడా ఢిల్లీలో చేసే అవకాశం ఉంది. అది ఎప్పుడు చేస్తారు ఏంటి అనేది మనకు కొద్దిసేపట్లో మరి చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ మీడియాతో ఢిల్లీలో మాట్లాడినా లేకపోతే ఏమన్నా స్టేట్మెంట్ ఇచ్చినా కూడా తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా ఇప్పుడున్న పరిస్థితిని బట్టి పొత్తులు అయితే కుదిరాయి. దీనికి సంబంధించి నెంబర్ ఎంత ఉంది ఏంటి అనేది ఒక గంటన్నరలో పూర్తి స్థాయిలో స్పష్టత రావచ్చు. దీంతో పాటు 2 రోజుల్లో అభ్యర్థుల ప్రకటన కూడా పూర్తి స్థాయిలో జరిగే అవకాశం అయితే కనిపిస్తోంది. అయితే ప్రసన్న, పురంధేశ్వరి అంటుంది మాకు సీట్ల కన్నా రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యమని పురంధేశ్వరి వెల్లడించింది కదా, అంటే దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకోబోతుంది? అంటే జనరల్ గా పురంధరేశ్వరి పొలిటికల్ స్టేట్మెంట్ ఎవరు మాట్లాడినా కూడా రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యం అని చెప్తూ ఉంటారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధరేశ్వరి లేకపోతే సీఎం జగన్ ఎవరు మాట్లాడినా రాష్ట్ర భవిష్యత్తు గురించి మాట్లాడుతుంటారు. అయితే వీళ్ళ పొత్తులకి సంబంధించి ఏంటంటే టీడీపీ అర్జెంట్ గా 3 రోజులు ఢిల్లీలోనే ఉండి 2 నైట్స్ అమిత్ షా అపాయింట్మెంట్ లేకపోయినా అక్కడే ఉండడానికి ప్రధాన కారణం ఏంటంటే రేపు ఎలక్షన్ కు సంబంధించి ఎలక్షనీరింగ్ చేసుకోవడానికి బీజేపీ సపోర్ట్ కొంతవరకు ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఉంది కాబట్టి ఎలక్షన్ సజావుగా నిర్వహించుకోవడానికి బీజేపీ సపోర్ట్ తప్ప బీజేపీకి ఉండి ఓట్ బ్యాంకు ప్రస్తుతం టీడీపీకి అంత పెద్దగా కలిసి వచ్చేది ఏం లేదు. అయితే చాలా సర్వేలు ఇప్పుడు ఎన్డీఏ అధికారంలోకి వస్తుంది, 350కి పైగా సీట్లు బీజేపీకి వస్తున్నారు కాబట్టి ఆ ఎఫెక్ట్ కనుక టీడీపీ మీద పడితే కొంత పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ పెరిగే అవకాశం ఉందనే ఆలోచన ఒకటి చంద్రబాబు చేస్తున్నారు కాబట్టి ఈ రకమైన స్టేట్మెంట్ చంద్రబాబు పురంధరేశ్వరి నుంచి అయినా వచ్చే అవకాశం ఉంది. ఓవరాల్ గా రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడే పురంధరేశ్వరి ఆంధ్రప్రదేశ్ ఇప్పటి వరకు అసలు ప్రత్యేక హోదా ఇవ్వలేదు, అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపలేదు, రైల్వే జోన్ ఇవ్వలేదు, ఆమె బీసీసీ ఆమె బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్నారు. ఇవన్నీ నెరవేర్చిన రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడటం అనేది విమర్శలు ఎదురవుతున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. గురు 3 పార్టీలకు సంబంధించి ఉమ్మడి మేనిఫెస్టోను రానున్న సభలో ప్రకటించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అంటే రేపు 17వ తారీఖు చిలకలూరుపేటలో ఒక సభ ఉంది. ఆ సభలో టీడీపీ జనసేన మాట్లాడుకుంటూ ఉంటారు. బీజేపీ కనుక కలిస్తే పరిస్థితులు ఏ రకంగా ఉంటాయని చూడాలి. ఎందుకంటే ఇప్పుడు పొత్తు కుదిరింది కాబట్టి కంపల్సరీ 17వ తారీఖు చిలకలూరుపేట సభలో బీజేపీ కూడా అటెండ్ అవ్వచ్చు. బీజేపీ యాంగిల్లో మరి ఒకవేళ అన్ని కుదిరితే పురంధరేశ్వరి కూడా చిలకలూరుపేట సభకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. అక్కడే ఉమ్మడి మేనిఫెస్టో 3 పార్టీలు కలిపి ప్రకటించవచ్చు. 3 పార్టీల్లో బీజేపీ మేనిఫెస్టోలో అదనంగా ఏం చేస్తుంది, ఎందుకంటే బీజేపీ పాయింట్ ఆఫ్ వ్యూలో జాతీయ స్థాయిలో కొన్ని నిర్ణయాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఆ యాంగిల్లో కూడా మేనిఫెస్టోలో కొన్ని మార్పులు చేసే పరిస్థితి అయితే మనకి కనిపిస్తూ ఉంది. గురు థ్యాంక్ యూ ప్రసన్న.